పీతల ఇగురు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ మంచి గ్రేవీతో పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలాగాని చేశారంటే ప్లేట్లోని రైస్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ముందుగా పీతలను తీసుకొని షెల్ తీసివేసి అందులో ఉప్పు పసుపు వేసి నీచు వాసన అంతా పోయే వరకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా స్పైసెస్ అన్ని డ్రై రోస్ట్ చేసుకొని రోట్లో వేసుకొని దంచుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో కరివేపాకు వేసి చిట్పడమన్న తర్వాత 7-8 పచ్చిమిరకాయలు వేసి వేగిన తర్వాత అందులోని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోనే మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రెండు కలిపి వేగనివ్వాలి. వేగి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్న పీతల్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి. తర్వాత అందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని సారి మొత్తం కలిపి మూత పెట్టి 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారం కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసిన తర్వాత మనం పులుపుకి సరిపడంత చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఆ పులుసు అంతా ముక్కలకు పట్టే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే గరం మసాలా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచినాక గ్రేవీ అనేది థిక్గా ఉండి ఆయిల్ అనేది కర్రీ నుంచి సపరేట్ అవుతుంది. అప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పీతల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీరు ఎలాంటి వంటలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.